ఈశాన్య ప్రాంతంలోని వేర్పాటువాద గ్రూపుల మీద భారత సైన్యం సర్జికల్ దాడులకు దిగింది. మయన్మార్లోని తమ శిబిరాల మీద భారత సైన్యం డ్రోన్ క్షిపణి దాడులు చేసినట్టు నిషేధిత ఉల్ఫా ఐ యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ ఆఫ్ అస్సోం ఇండిపెండెంట్ ఆదివారం ప్రకటించింది. ఈ దాడిలో 3 సీనియర్ నాయకులను కోల్పోయామని, దాదాపు 19 మంది గాయపడ్డారని వెల్లడించింది. మయన్మార్ సైన్యం సహకారంతో ఉల్ఫా ఐ నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ కఫ్లాంగ్ స్థావరాల మీద ఆదివారం తెల్లవారుజామున భారత సైన్యం డ్రోన్ దాడులు చేసినట్టు సమాచారం. భారత సరిహద్దులోని మయన్మార్లో నాగా స్వయంపాలిత ప్రాంతమైన హోయత్ బస్తీలోని ఉల్ఫా ఐ తూర్పు కమాండ్ ప్రధాన కార్యాలయం, వక్తం బస్తీలోని 779 శిబిరంతో పాటు మరో 2 శిబిరాల లక్ష్యంగా 2 గంటలకు పైగా దాడులు జరిగింది. ఈ దాడులకు 300కు పైగా డ్రోన్లను వినియోగించినట్టు తెలిసింది. ఈ దాడులో ఉల్ఫా ఐ అగ్ర కమాండర్ నైన్ మేది అలియాస్ నైన్ అస్సోం మరణించినట్టు ఉల్ఫా ఐ తెలిపింది. పరేష్ బారువా నేతృత్వంలో నిషేధిత ఉల్ఫా ఐ సంస్థకు ఆయన కీలక వ్యూహకర్తగా, సైనిక శిక్షకుడిగా ఉన్నాడు. అలాగే ఈ డ్రోన్ దాడుల్లో NSCN కేకి చెందినటువంటి శిబిరాలు దెబ్బతిన్నాయి. కాగా నైన్ అస్సోం అంత్యక్రియలు నిర్వహిస్తుండగా తమ శిబిరం మీద మరోసారి క్షిపణి దాడి జరిగిందని ఉల్ఫా ఐ పేర్కొంది. ఆ సమయంలో బ్రిగేడియర్ గణోష్ అస్సోం, కల్నల్ ప్రదీప్ అస్సోం మరణించారని ప్రకటించింది. ఈ దాడులు ప్రతీకారం తీర్చుకుంటామని స్పష్టం చేసింది. మయన్మార్లోని కచిన్ ఇండిపెండెంట్ ఆర్మీ, నాగా తిరుగుబాటుదారులు, పాక్ గూఢచార సంస్థ ISI, ఆఫ్ఘన్లోని ముజాహిదీన్లతో ఉల్ఫా ఐకి సంబంధాలు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే మయన్మార్లో నిషేధిత ఉల్ఫా ఐ శిబిరాల మీద డ్రోన్ దాడులు చేయలేదని భారత సైన్యం ఆదివారం స్పష్టం చేసింది. ఉల్ఫా ఐ చేసిన ప్రకటనను భారత సైన్యం ఓ ప్రకటనలో ఖండించింది.